అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఏప్రిల్ 6వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు అశుభ వార్తల, శుభవార్తల, ఆ వార్తల వలన వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వారికి ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా తప్పకుండా బాగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే మన గురుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఎంతో సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. మన గురువుగారిని ఒక్కసారి అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు విత్ ఇన్ అవర్స్లోనే చెప్పబడును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఒక ఆడ, ఇద్దరు మగ వ్యక్తులు కలిసి మిమ్మల్ని మీ యొక్క ఎదుగుదలని, మీ అభివృద్ధిని చూడలేక గత కొన్ని రోజులుగా కొన్ని ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే గత కొన్ని రోజులుగా గమనిస్తే గనక ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా ఒడిదుడుకులు కావచ్చు, ప్రాణగండాలు కావచ్చు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ మీరు పడుతూ లేస్తూ వస్తున్నారు. మీ సమయం బాగోలేదేమో, నా అదృష్టం ఇంతేనేమో, బాగోలేదేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ మీకు పొంచి ఉన్న గండాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. రేపు వద్దున మీరు భయపడడానికి, మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచడానికి కొన్ని విషయాలైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జీవితంలో ఊహించినటువంటి కొన్ని అనర్థాలు జరగబోతున్నాయి. కొంతమంది వ్యక్తులు, అంటే ఇద్దరు వ్యక్తులు కావచ్చు. అసలు వారు ఎవరు? ఆ ఇద్దరు మిమ్మల్ని ఎందుకు బాధపెడుతున్నారు? వారు మిమ్మల్ని మరలా ఏ విధమైనటువంటి వ్యక్తులైతే మీ యొక్క జీవితంలో వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎందుకింత ప్రాణగండం అనేది వారి నుంచి మీకు ముప్పుగా రాబోతుందో తప్పకుండా అయితే మొత్తం ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే తెలుసుకుంటారు. వీరు మనం ఇంత నమ్మిన వారా, మనల్ని ఈ విధంగా అయితే మోసం చేస్తూ ఉన్నారని చెప్పి రేపటి రోజున మీరు ఆ యొక్క వ్యక్తులు ఎవరనేది తెలుసుకొని ఎంతో ఆశ్చర్యానికి గురికాక తప్పదు. చాలా బాగా సన్నిహితంగా ఉంటూ మీ ఇంటి గుమ్మం దగ్గరే మీకు చెడుకు సంబంధించిన పూజలు కూడా చేస్తూ కొన్ని వస్తువులు అనేవి వారు అక్కడ ఉంచుతూ ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే కనుక మీకు బయటకు పెద్దగా గొప్పగా ఎటువంటి శ్రేయాభిలాషులు ఎవరూ లేరని చెప్పి బాగా తెలుసు. కానీ మీరు మాత్రం ఆ వ్యక్తులనే బాగా గుడ్డిగా నమ్మడం, అటువంటి వ్యక్తులనే మీకు చెడు చేయడానికి కూడా ఇటువంటివన్నీ ఎక్కువగా గమనిస్తూ ఉండకపోవడం కూడా మీరు చేసినటువంటి మొదటి తప్పనైతే చెప్పుకోవాలి. మీతో ప్రతి విషయంలో కూడా అన్నీ మంచిగా సలహాలు ఇస్తున్నట్లుగానే మిమ్మల్ని ఎక్కువ అభివృద్ధి పదంగా నడిపించే విధంగా వారు అనేక రకాలుగా మీతో చెడు ప్రయోగాలను, మిమ్మల్ని మంచి దారిలో కాకుండా చెడువైపు లాగుతూ ఉన్నారు. రేపటి రోజున మీ యొక్క బ్రతుకు నరకంగా మారబోతుంది. వారు చెప్పిన మార్పులన్నిటి కూడా మీరు తప్పకుండా వారి నిర్ణయాలని ఒప్పుకుంటే మీరు నష్టాల పాలవక తప్పదు. మీ యొక్క కుటుంబ శ్రేయస్సు కోరుతూ మీకు మంచి చేసినటువంటి త్యాగాలన్నీ కూడా భగవంతుని దృష్టిలో కేంద్రీకరింపబడ్డాయి. రేపటి రోజున అవన్నీ కూడా మీకు ఒక ప్రయోగం చేసినా కూడా అన్నీ కూడా అంటే నవ్వుతూ కూడా మీరు చూస్తూ ఉండండి. బాధలన్నీ కేవలం ఆరంభం మాత్రమే. మరి మీ పాలిట చాలా వరకు ఒక పెద్ద ప్రమాదాలు సైతం దూరమయ్యాయి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పలకరించి ప్రమాదాలు కావచ్చు, ఇక ఏదైనా సమస్యలు, ఇబ్బందులు కావచ్చు, మీ కాళ్ళ నుండి దాకా వచ్చి దూరం అయిపోయాయి. అవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని రక్షగా, మీ యొక్క మంచితనానికి భగవంతుడు ఇచ్చేటువంటి కానుకగా ఆయన అనుగ్రహ వర్షం అయితే మీపై కురిపిస్తూ ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. కీలకంగా ఇందులో పరిశీలించినట్లయితే కనుక కొంతమంది వ్యక్తులు మీ యొక్క జోక్యం ఎక్కువగా కనబడుతుంది. అంటే
పుట్టింటి తరఫున కావచ్చు, అత్తింటి తరఫున కావచ్చు, మీకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక ఆడ కావచ్చు, ఒక మగ కావచ్చు, మీ జీవితంలో మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మాత్రం అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అటువంటి వారి యొక్క వ్యక్తులను మీరు ఎలా గమనించాలంటే కనుక ఎస్ అండ్ ఆర్ అను అక్షరాలతో వారి యొక్క పేర్లు మొదలవుతూ ఉంటాయి. వారి నుండి మీరు ఎంతైనా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా అనుకూలమైనటువంటి లాభాలే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో శత్రు బాధలన్నింటినీ కూడా దూరంగా చేసుకోవచ్చు. గణపతి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. గణపతికి గరకమాలతో పాటు మీరు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మీపై ఉన్న చెడు దృష్టి, చెడు ప్రయోగాలు, శత్రునాశనం అంతా తొలగిపోతుంది. రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక శుభవార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తుంది. ఇక ఆ ఫోన్ కాల్ ద్వారా కుటుంబ విషయాల ఒడిదుడుకులు లోనైనప్పటికీ కూడాను సాయంత్రం లోపు అన్నీ సర్దుమనుగు అవుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు సమయంలో మీకు ధనం అనేది పూర్తిగా మీ చేతికి అందుబాటు అవుతుంది. ఆత్మీయ బంధువర్గాల్లో రేపటి రోజున ధనం సర్దుబాటు చేసే విషయంలో మీకు చాలా బాగా ఉపయోగపడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి పట్ల కాస్త మీరు వారి నుండి మంచి అభిమానాలు, అలాగే ప్రోద్బలాలు కూడా తీసుకుంటారు. ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు కొంచెం నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంతమంది వ్యక్తులు ఎవరైతే శత్రువులు అనేవారు ఉన్నారో, ఎవరైనా మీ యొక్క వారి యొక్క చెడు బుద్ధికి మీరు తప్పకుండా ఆ భగవంతుడే బుద్ధి చెప్పి తీరుతారు. ఏదైనా చెడు ప్రయోగం చేసే విధంగా అయితే వారి యొక్క వింత ప్రయోగాలు మీ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిగా ఉండాలి. అకస్మాత్తుగా రేపటి రోజున మీకు గౌరవ మర్యాదలు పెంపొందవబోతున్నాయి. పొరపాటుగా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల వల్ల కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి తీసుకునే నిర్ణయాలు మీకు 100% సేఫ్గా అయితే ఉంటాయి. వ్యాపారంలో అంచనాలన్నింటినీ కూడా నిజమైన లాభాన్ని అయితే గడిస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంచెం ఇబ్బందులకు గురి కాబోతున్నారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. ఈ యొక్క రాశిగల వారికి భూముల విరగ పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది. ఇక స్త్రీ సంతానం పట్ల కొంచెం అభిమానం అధికంగా కనబడుతుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు పొరపాటున ఒక మంచి దారినైతే చూపబోతున్నాయి. తెలిసి తెలియ చేసినటువంటి పనులంటే మొదటిలో మీరు విడిచిపెట్టినటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ రోజున మీకు ఒక మంచి దారిగా భగవంతుడు మీకు కనిపించేలాగా చేయబోతున్నాడు. కొంతమంది నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా గతంలో మీరు దూరం చేసుకున్నటువంటి వ్యక్తుల పరిచయాలు కూడా మరలా తిరిగి మీరు పొందబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క మంచితనం వలన పోటీదారులు కూడా మిమ్మల్ని కొని తెచ్చుకునే విధంగా అయితే ఉండబోతుంది. లేనిపోని అవకాశాలు అయితే అటువంటి వారికి మీరు ఇవ్వవద్దు. అనవసరమైనటువంటి మీ జీవితంలో ఒక స్థానాన్ని అయితే కేటాయించవలసిన అవసరం ఉంది. ఇక ఎత్తుపల్లాలను తేలిగ్గా మీరు వారి యొక్క ఎటువంటి ఎత్తుగడలు వేస్తున్నా కూడా శత్రునాశనం జరగాలంటే తప్పకుండా హనుమంతుని పూజ చేయవలసిందే. హనుమాన్ చాలీసాని మీరు తప్పకుండా పఠిస్తూ లేదా వింటూ ఉండడం కూడా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకొని తప్పకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం వల్ల, అలాగే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా మీరు ఇంట్లో తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయడం, దీపారాధన చేయడం ద్వారా కూడా మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. వస్తున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల శత్రుభయాల నుండి అయితే మీకు తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా ఉండవుతుంది అనుభోయేది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.